అత్యంత వలసిన అతిథుల గురువులకు బృహద్వార్షిక సిద్ధాంత నిర్ధారణ ఉత్సాహాలు శ్రీ శ్రీధర గౌరవంశ కమరానికి మా గురుదేవులు అమిత్ భగవాన్ వేదిక జీవించినటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు సర్వాధ్యక్షులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ గురువును చేరి గురువాక్యం తీసుకున్న తర్వాత మన పేరైనా మనం మర్చిపోయినా బాగలేదు, కానీ ఆ గురువాక్యాన్ని విడిచి విచారణ చేయకూడదు. గురువాక్యంలోనే మనకు 3 వాక్యాలు ఇస్తే 3 వాక్యాలలోనే మనం తెలుసుకోవాల్సిన బోధంతా ఇది ఉంటుంది. అది ప్రతిరోజు మనం నిద్రపోతున్న నిద్రను గమనించుకోవాలి, వస్తున్నటువంటి కళను గమనించాలి. జాగ్రత్తతో నువ్వు ఇప్పుడు ఈ 2 వ్యవహారాలు ఎలా వస్తున్నాయి, అసలు ఎందుకు జరుగుతుంది, ఇది కళ ఎందుకు వచ్చింది, నాకు నిద్ర ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే ఫలమేరు కల ఎరుక బయలు ఇరదో మేము చేసి చూడు నీ ప్రేమ తొలగం ఫలమేమి పెక్కు చదువుల వలన యజ్ఞయాగాది క్రతువుల వలన శ్రమదమాది ఊరదముల వలన ఫలకిందులు కాబట్ట పనువు కానన్న అన్న ఫలమేరుకు కానీ తా ఎక్కడ నిలవనట్లు. కాబట్టి పుట్టి పెరిగి చస్తున్నట్టుగా ఎరుకకు కలవరించుకుంటా ఉంది ఎరుక. ఆ కలవరింతలో భాగమై స్త్రీ అయితే పుత్రుడిని, పుత్రుడు అయితే స్త్రీని కలవరించుకొని భార్యని, బిడ్డలని, బంధువులని, సుఖము దుఃఖము కష్టమని, జననమని మరణమని, దేవుడని జీవుడని ఎన్నో శాస్త్రాలలో ఎన్నో విధాలుగా దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ దీక్షల వారు కళను విచారం చేసి మనకు తెలివి కంటున్నటువంటి కళలో భాగమై ఇదంతా జరుగుతూ ఉంది. 80 లక్షల జీవరాశులు ఎందుకున్నాయంటే నా ఎరుక అనేటువంటి నేను నా అవసర నిమిత్తానికి నా మనుగడకు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, కానీ వీటికి అన్నింటినీ పుట్టించేవాడు ఎక్కడో పరమాత్మ ఉంది, అక్కడ నుంచి ఇదంతా రావడం అనేది కాదు, కూడదు. అటువంటి ఇక్కడ ఏం లేదు. పరమాత్మ స్వరూపం అనేటువంటి బ్రహ్మమే లేడు కనుక ప్రత్యేకాత్మే పుట్టలేదు అన్నాడు. మరి మనం పుట్టినట్టు తెలుస్తుంది, బాధ దుఃఖాలన్నీ తెలుస్తున్నాయి. మరి పుట్టినే లేదు అంటే ఎలాగాని ఎదుగురుల చెంత చేరి చక్కగా విచారం చేసి ఈ కళను మేలుకొని జీవిస్తారని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ జయసద్గురు బ్రహ్మరాజుకి రండి